గారు సార్ ఆ గోడ మీద గాజు పెంకులు ఏంటండి? ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైందని తట్టించా. దొంగలు పడితే ఎక్కువైతే సెక్యూరిటీ పెంచండి. ఇంటర్ను పాడు చేసుకుంటారా? ఈ అమ్మాయి వాడి కంట పడకూడదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏరా రాఘవ, ఇదేనా రావడం? విమానం ఇబ్బంది లేకుండా దిగిందా? ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కానీ నువ్వే ఇబ్బంది. ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎన్ని వ్రతాలు చేసావు, ఎన్ని స్వీట్స్ తిన్నావు? ఆపే లేదురా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను అసలు దేవుడి గదిలోకే వెళ్ళలేదు. ఆ స్వీట్ల ముఖం చూడనే లేదు. అయితే గురువారం చన్నీళ్ళ స్నానం ఎందుకు చేసావు? శుక్రవారం పగల ఉపవాసం ఉంటే రాత్రి చక్కెర పొంగలు ఎందుకు చేస్తున్నావు? ఆ మరుసటి రోజు బూరెలు ఎందుకు తిన్నావు? మోసేసాడా సెక్రటరీ చచ్చుడు? చెప్పొద్దు రాని ముందు వాడికే 3 బూర్లు పెట్టాను. ఎందుకలా అరుస్తున్నాడు? ఏమో తెలీదు. ఎరా అకౌంట్ చెక్ చేయమన్నా ఆదివారం రోజున? చెక్ చేశానన్నయ్య. 10 రూపాయలు సస్పెన్స్ తప్పించి ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఆ రోజు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్ళావు. అకౌంట్స్ ఎప్పుడు చెక్ చేసావరా? రాను రాని ఇల్లు డ్రామా కంపెనీలో అది తయారైంది. మరి- భోజనం టైం అయింది, పదండి. భోజనానికి పిలుస్తున్నాడు, వెళ్దామా? రాకలేదు పద. మూర్తి గారు సార్ దోసపాట్లో ఉన్న ఆస్తులని అమ్మాయి తెలుసుకున్నాను, బేరం పెట్టండి. ఇప్పుడైతే రేటు తక్కువ పలుకుతుందండి. సగం ధరకే అమ్మేద్దాం. అయితే సరే. అదేమిట్రా, అది మా పెద్దలు మేము పుట్టినూర్రా. ఆ రంగాయనాడు పుట్టి చచ్చిన ఊరు కూడా అదేగా. ఎందుకురా పోయిన వాడిని గురించి అలా మాట్లాడతావు? ఎవరికా మనల్ని మోసం చేసిన ఆ మనుషులకు గానీ వాళ్ళ కుటుంబానికి గానీ మనం దగ్గర ఉండడానికి వీల్లేదు. అందుకే ఆమె తెలుసుకున్నాను. ఏంటి ఆ ఊరంటే అంత మండిపడిపోతున్నాడు అతను? దోసపాడు రంగయ్య నాయుడు కుటుంబానికి ఈ ఇంటికి ఆస్తి దాబా గొడవలున్నాయి. ఆ రంగయ్య నాయుడు ఇలా నాన్నగారిని మోసం చేశాడని 2 కుటుంబాలు విడిపోయాయి. అయినా ఇదంతా నీకెందుకో? నాకు ఆ ఊరితో చిన్న గొడవ ఉందిలే. ఓ ఆ, అబ్బా, దీని ఎలా వదిలించుకోవాలరా బాబు? టంకాలా తగులుకుంది. చిన్న బాసు, నాకు డౌటింగ్ వస్తుంది. ఒకవేళ నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ఊరికి నన్నలే. ఆ పిల్ల బామ్మ పక్కలో పడుకున్నాడు. ఇంకా సేపట్లో నిద్రలోకి వెళ్ళిపోద్ది. మనం వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఢిల్లీ గూడ్స్ బండ్లు పడేసామనుకో, సెంటర్కి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటది. అందుకే ఈ ఇంట్లో ఉన్నంత సేపు పడుకోనని ఒట్టేసుకున్నాన్రా బొబ్బర భజగోవింద. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడ చూడండి, మీరిద్దరూ నా గురించి ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్య నిద్ర లేపి మన ఇద్దరు విషయం చెప్పేద్దామా? చెప్పేద్దామా? ఏంటి చెప్పేది? ఏంటి? నన్ను ఎవరు అనుకున్నావు? వరుసగా 18 మటర్లు చేశాను తెలుసా? కూరలోకి రొయ్యలనా? తెలిసిపోయిందా? అంతేకాదు, బాత్రూంలో నువ్వు దొంగచాటుగా మందు కొట్టడం చూశాను. వెళ్ళి పెద్ద బాస్తో చెప్పనా? ఏమయ్యా చిన్నాయనా, ఏంటి కుర్ర వేషాలు? ఆడపిల్లంటే చేతిలో బూరనుకున్నావా ఊది పారేయడానికి? చూడమ్మా, ఏదైనా తేడా వస్తే నీ అన్నను నేనున్నాను. రంగులు తేడా అయినా రక్తం ఒక్కటే. చూడమ్మా, ఆ బాసు మందు విషయం మాత్రం పెద్ద బాసుకు చెప్పకే. చెప్పండి. జాగ్రత్త, జాగ్రత్త. ఇదిగో, నిద్ర రావడం లేదు గాని చంకెక్కించుకుని జోలపాటు పాడవా? నుంచి విజయ్ రే, ఏంట్రా ఏంటి అర్ధరాత్రి మేళం? అది ఏ లేదనయ్య, కొత్త చిన్న డ్రమ్ చిక్ హెవెన్ అని. వెళ్ళి పడుకో. ఏమండి, హిట్లర్ గారు వెళ్ళిపోయారా? వెళ్తున్నా. హిట్లర్ ఇంకా వెళ్ళ. ఈ అమ్మాయి ఎవరు? పెద్దాడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా నిజం చెప్పేరా? అది మరి నువ్వు మాట్లాడు, చంపేస్తాను. రే, ఏంట్రా అమ్మాయి తప్పిస్తావు? ఇంతకుముందు ప్రేమించి ఇప్పుడు కాదంటావేంటి? మేమంతా ఏమన్నా అనుకుంటావనా? లేకపోతే ఇంటికి పెద్దవాడిని, నాకంటే ముందు నీకు పెళ్ళైతే నేను బాధపడతా అనుకుంటున్నావా? లేదన్నయ్యా, ఇదంతా ఫాల్స్ డ్రామా. నిజమండి, ఈ పొడుగు పీసేసిన మేము ఎప్పుడు చూడలేదు. నీ మాట కానీ నా మాట వినవా? ఏంట్రా వినేది? ఆగండి. నేను చెప్పిందంతా అబద్ధం. ఆయన నేనెప్పుడూ చూడలేదు. దిక్కులేక మీ తమ్ముడిని అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో చేరాను. మాది దోసపాడు. దోసపాడా? అవును. మా పిన్ని బాబాయ్ బలవంతంగా నా ఆస్తంతా రాయించుకుని నన్ను 70 ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయబోయారు. అందుకే పారిపోయి వచ్చేశాను. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చావు?
మా పిన్నికి ఆ ఊర్లో రంగయ్య నాయుడు మనుషుల బలం ఉంది. ఆ రంగయ్య నాయుడు మనుషులు ఎలాగైనా నన్ను పట్టి మా పిన్నికి అప్పగించి ఆ ముసలాడితో నా పెళ్లి చేయాలనుకున్నారు. ఆ ఊర్లో వాళ్ళని ఎదిరించగలిగేది మీరేనని తెలిసి ఆఖరి ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఆ రంగయ్య నాయుడు చచ్చినా వాళ్ళ మనుషుల్లో పొగరింకా చావలేదన్నమాట. మా నాన్నకి చేసిన అన్యాయానికి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు దొరికారు. ఒరే, ఆ ఊర్లో ఎలాగో మన ఆస్తులు అమ్మాయాలనుకుంటున్నాం కదా, అక్కడ ఆస్తులు అమ్మినట్టు ఉంటుంది, వీళ్ళ పిన్నికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, ఆ రంగనాయుడు మనుషుల పొగరు అంచినట్టు ఉంటుంది. బామా, రేపే దోసపడి వెళ్తున్నాం. దేవి, వీళ్ళెక్కడ? అది మరి ఆ పుంత దాటి మలుపు తిరిగితే ఆ చింత చెట్టు పక్కనున్న తో వెనకాల చెరువు ఉంది. ఆ చెరువు పక్కన చాలు చాలు చాలు. రే విజయ్, మీరు అమ్మాయితో వెళ్ళి అక్కడ ఇల్లే ఏమిటో, ఆ గొడవ ఏమిటో, ఆ మనుషులు ఏమిటో అన్ని తెలుసుకుని అక్కడి నుంచి తిన్నగా మన గెస్ట్ హౌస్ వచ్చేయండి. మూర్తి గారు, 2 రోజుల్లో మన పనులను పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుడా, 2 రోజులైంది, ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. జెండాపై అయ్యయ్యో అయ్యయ్యో! అమ్మో, నీ ఇరుపులు సాలే గాని ఎక్కడ నీ 3 అంతస్తుల బిల్డింగో? ఇదిగో ఇక్కడే. ఎక్కడా? మేమేమైనా చెవులు చేయి గొడవలు పెట్టుకున్నాం అనుకున్నావా? ఖాళీ స్థలాన్ని చూసి ఇదిగోనా బిల్డింగ్ అంట పెట్టే. అయ్యో, ఇక్కడే నా 3 అంతస్తుల బిల్డింగ్, దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే. పోయింది. ఆడపిల్ల మీద చేసి పడవు తప్పు. ఉండండి, నేను చెప్తాను. నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద ఆయన గడ్డి పిక్కుంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. విశాఖ నుండి స్వామి. 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని. బిల్డింగ్ నేను చూడలేదే. నేను ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే? రోజుకి 3 పూటలా. 3 పూటలా? రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. అబ్బా, ఆ మేడ గురించి చెప్పు గడ్డి తాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆవు పేడ కూడా వెయ్యదు. బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. కొట్టడం ఏంటయ్యా? ఇదే నీ అబ్బా, నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదా? గట్టి కదా. ఏంట్రా, ఏమైంది? మరో కొత్త కథ మొదలెట్టిందండి. నిప్పులు మింగి పప్పులు వేసి వండి కాబట్టి సరిపోయింది. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి అదిగో నా ఇల్లని ఏలెట్టు చూపించింది. తీర చూస్తే ఏమైందమ్మా? అది కాదండి. ఆగో, అది కాదు. మాట్లాడకో. అన్నయ్య, దీని ఇల్లు, దీని పిన్ని, దీని కట్టుకోబోయేవాడు అంతా ఒకే చోట ఉన్నారన్నయ్య. ఎందుకు ఏమంటారు వాళ్ళు? నేను మాట్లాడబోయేలోపే వాళ్ళ పిన్ని పాసర్లప్పుడు బ్లోఅవుట్లో నా మీద పడింది. మా అమ్మాయిని తీసుకెళ్లి పాడు చేశావని నన్ను ఎంత బ్యాడ్ గా మాట్లాడిందో తెలుసా? నా ముందే దేవిని జుట్టు పట్టుకుని ఆ 2వ పెళ్లి వాడితో తాళి కట్టుకుపోయిందన్నయ్య. అయితే నువ్వు ఊరుకున్నావురా? ఊరుకోలేదు మామ. దేవికి మీకు సంబంధం లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడాను. ఆ రంగయ్య నాయుడు మనుషులు అడ్డొచ్చినా సరే వాళ్ళని ఊరు చివరి దాకా తరిమి కొట్టి దేవిని నాతో తీసుకొచ్చాను. మంచి పని చేసావు. మంచి పని సరే, ఇంతకీ ఈ అమ్మాయి ఎక్కడుండాలి, ఎలా బ్రతకాలి, ఆధారం ఎవరు, ఏం చేయాలి? ఏం చెయ్యాలో, దీనికి ఏ దారి చూపించాలో మీ అన్నదమ్ములు ఇద్దరు ఆలోచించుకోండి. అంతవరకు దేవి నా దగ్గరే ఉంటుంది. నువ్వు రామ్మా, రా. ఒరే, మరి అమ్మాయి సంగతి ఆలోచించావా? ఆ అమ్మాయి విషయం ఇప్పటికింతవరకే ఆలోచించాను. నా అబద్ధం నిజమని ఎందుకు చెప్పావు? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు సుబ్బారావు. చూడప్పలమ్మా, నీ మాటలు అబద్ధం కావచ్చు, నీ చేతులు మోసంగా కనిపించచ్చు, కానీ ఒక ఆడపిల్ల ఒంటరిగా వచ్చి ఇంత తెగించి మాట్లాడుతుందంటే తన వెనక ఏదో అసహాయత ఉందని, ఏదో సమస్య ఉందని నాకు అర్థమైంది. అందుకే మా అన్నయ్య ముందు నేను సమర్థించాను. కానీ నాకోటి తెలియాలి, నువ్వు మా ఇంటికే ఎందుకు వచ్చావు? మా మధ్య ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు? మీ మధ్య ఉండాలి కాబట్టి, నా సమస్య మీ ఇంటితోనే ముడిపడి ఉంది కాబట్టి
మీ ఇంటికొచ్చాను. ఎప్పటికైనా నిజం చెప్పాల్సి వస్తే ఆ నిజం ముందు నీకే చెప్తాను. అది కాదు. నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకున్న వాడివైతే నేను చెప్పే వరకు నా గురించి ఏమీ అడగొద్దు. ఉం? ఓకే. మనిషిని బ్రతికించడానికి ఆవు పాలిస్తే మనిషి ప్రాణాలు తీసే పావుకి ఆ పాలు పోయడం మూర్ఖత్వం కదా? కాదు, పాటేసే పావుకు కూడా పాలు పోయడం మనిషి మానవత్వం. పాలు లేకుండా ఊరంతా అలాడిపోతుంటే ఆ పాలు ఇలా మట్టి పుట్ల పాలు చేయడం మానవత్వం కాదు, భక్తి కాదు. భక్తి పోసే పాలలోనూ లేదు, తాగే పాములోనూ లేదు, నమ్మిన మనసులో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పోసే పాలు పావు వచ్చి తాగుతుందంటారా? ఏది తాగమని చూద్దాం.